మిషన్ ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతారు మన వాళ్ళని. వాటర్ డ్రాప్స్ నా నోట్లో పడితే ఎంత చండాలంగా ఉందో అసలు. హే గాయ్స్, దిస్ ఈజ్ సరీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వీర్ అండ్ సరీన్ ఇన్ జర్మనీ. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఎప్పుడైనా మీ జర్మనీకి వచ్చాక మీరు ఇండియన్ మసాలాస్ కనిపించట్లేదండి, ఎక్కడ దొరకట్లేదని చెప్పి ఏడవడం చేశారా, బాధపడ్డారా? ఆరెల్స్ ఎప్పుడైనా మీ జర్మన్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రెడ్స్ చూసి అవి బ్రెడ్సా లేదా రాకా అని ఫీల్ అయ్యారా? అయితే అలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. చలో లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. అయితే మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఇండియా అంటే కలర్ఫుల్ స్పైసెస్, సాంబార్, రసం, పౌడర్, సో బిర్యానీస్, డిఫరెంట్ కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అండ్ జర్మనీకి వచ్చేసరికి జర్మనీ వాళ్ళకి బ్రెడ్ అంటే వాళ్ళ లైఫ్ లైన్ అండ్ సాసెస్ అంటే వాళ్ళ హార్ట్. మన ఇండియాలో బిర్యానీ ఎలా అయితే హార్ట్ ఎంత ఇష్టపడతామో, వాళ్ళకి ఇక్కడ బ్రెడ్స్ అనే సాసెస్ అనేవి వాళ్ళకి అంత ఇష్టమైన. ఈ ఫుడ్ సీన్స్ అనేవి టూ డిఫరెంట్ కంట్రీస్లో కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఫస్ట్ టైం జర్మనీకి వచ్చినప్పుడు మేబీ ఇప్పుడు దొరకొచ్చేమో మనకి ఇండియన్ స్పైసెస్ అన్ని చోట్ల. 2015లో 14లో అలా వచ్చిన వాళ్ళని మీరు అడిగి చూడండి. ఎప్పుడైనా మీరు ఇండియన్ స్పైసెస్ కోసము ఎత్తుకడానికి ఎంత కష్టపడ్డారు, అసలు మీకు దొరకకపోతే మీరు బాధపడ్డారా ఏంటి అని చెప్పి నేనైతే ఆ టైంలో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్పైసెస్ దొరకడానికి అండ్ ఈవెన్ దో వాళ్ళకి రైస్ ఐటమ్ దొరకడానికి చాలా కష్టమైంది అనేసి అన్నారు. ఈవెన్ దో మై హస్బెండ్ కేమ్ ఇన్ 2015 సంథింగ్. సో తనకు కూడా అప్పుడు రైస్ ఐటమ్స్ అనేవి అసలు దొరకలేదు అనేసి అన్నారనమాట. అండ్ మేబీ ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి. అండ్ అప్పుడు మనకి ఇండియన్ సూపర్ మార్కెట్స్ కానీ, టర్కిష్ సూపర్ మార్కెట్స్, చైనీస్వి ఇలాంటివి ఏమి ఉండేవి కాదనమాట. అండ్ మనకి ఇక్కడ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఫుడ్ కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు తింటారు, ఎలా తింటారు, ఏం తింటారు, అవన్నీ గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. మనం ఫస్ట్ ఇప్పుడు ఫుడ్ కల్చర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మనందరికి తెలిసినట్టే ఇండియాలో అంటే స్పైసెస్, డిఫరెంట్ కలర్ఫుల్ ఆఫ్ స్పైసెస్ అండ్ కలర్ఫుల్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అండ్ నేను ఒకవేళ మీరు అవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మన ఇండియాలో ఫుడ్ అనేది ఒక ఫెస్టివల్ లాంటిది అనమాట. ఇక్కడ మనకి కొరియాండర్ పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ మనం మంచిగా చేసుకుంటాము. కానీ నాకు ఇవన్నీ నేను మీతో మాట్లాడుతుంటే నేను ఒకసారి ఇండియాకి వెళ్ళి అన్నీ మంచిగా తినేసి రావాలనిపిస్తుంది అనమాట. మనం ఫుడ్ అనేది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో అందరితో మంచిగా కూర్చొని ప్లేట్స్లో సర్వ్ చేసుకుంటూ తింటాం. మీల్ టైం అనేది మనకి మంచి సెలబ్రేషన్ కదా ఇండియాలో. జర్మనీలో ఫుడ్ స్టైల్ అనేది కంప్లీట్ డిఫరెంట్. అండ్ వాళ్ళు బ్రెడ్ రోజు తింటారు. అండ్ ఆ బ్రెడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. అండ్ కార్న్ బ్రెడ్, పంకిన్ బ్రెడ్ అండ్ బ్లాక్ బ్రెడ్, ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట బ్రెడ్స్. కానీ మీరు ఆ బ్రెడ్స్ చూస్తే అవి బ్రెడ్డా లేక రాక్ లాగా ఏమంటారు దాన్ని, రాయా అన్నట్టు ఫీల్ అవుతారనమాట. అలాంటి కైండ్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు బ్రెడ్స్ని. ఈరోజు నేను మీతో పాటు కూర్చొని ఇక్కడ దొరికేవన్నీ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మేబీ మీకు నచ్చచ్చు అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అండ్ మేబీ ఎక్స్ప్రెషన్స్ అనేవి మేబీ చాలా ఘోరంగా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. మనకి ఇక్కడ కొన్ని సాసేజెస్ దొరుకుతాయి అండ్ కొన్ని కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్. అంటే ఒక కైండ్ ఆఫ్ మేబీ నేను స్పెల్ తప్పుగా చేసి ఉండొచ్చు, అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం జర్మన్లో. అండ్ అవి ఎలా ఉంటాయంటే కొద్దిగా మన కైండ్ ఆఫ్ ఆవకాయ పికెల్ ఎలా ఉంటుంది అలాంటి కైండ్ ఆఫ్ పికెల్స్ అనమాట. వాళ్ళకి
క్యూకుంబర్ అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ వేసి కొద్దిగా సాసేసెస్ లాగా గ్లాస్ బాటిల్లో పెట్టేసి ఉంటారనమాట, పికిల్స్ లాగా అక్కడ. సో అవి కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అవి కూడా ట్రై చేద్దాము. అండ్ మేబీ నేను చాలా వరకు రీసెర్చ్ చేసింది ఏంటంటే అవన్నీ వాళ్ళు బీర్తో పేరప్ చేసి తినడము అలా చేస్తారు అనేసి విన్నానమాట. అండ్ స్పైస్ లెవెల్కి వస్తే స్పైస్ లెవెల్ అస్సలు ఉండదు. అసలు టేస్ట్ లేకుండా ఎలా తింటున్నారు అబ్బాయి ఇల్లు అన్న డౌట్ కూడా వస్తుంది మనకి, ఎందుకంటే మన ఇండియన్ స్పైసెస్ అలాంటివి కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ మనము అలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను, ట్రై చేద్దాము, నా రియాక్షన్స్ని కూడా చూద్దాము ఎలా అనిపిస్తాయో. ఒకవేళ మీరు కూడా జర్మనీలో ఉంటే ఒకవేళ ఇలాంటివి దొరుకుతాయి మీకు కూడా ప్రతి సూపర్ మార్కెట్స్లో, తెచ్చుకొని ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. అయితే మనం ఇప్పుడు బ్రెడ్ చెప్పాను కదా, అలాంటి కైండ్ ఆఫ్ బ్రెడ్ ఒకటి తెచ్చాను. ఇది చూసారా, నేను చెప్పాను కదా అలాంటి కైండ్ ఆఫ్ బ్రెడ్ ఒకటి అయితే తెచ్చానమాట. సో ఇదన్నమాట, ఇది అసలు చూసారా ఎట్లుందో, ఎంత గట్టిగా ఉందో ఇది చూడండి. నేను తీయడానికి ట్రై చేస్తున్నా, రావట్లేదు. ఓ మై గాడ్, నిజంగానే ఇది బ్రెడ్ రాకా అన్నట్టుంది. అసలు చూడండి, చాలా ఫన్నీగా ఉంది. సో ఇట్లున్నాయన్నమాట. చల్లగా గట్టిగా అట్లుందనమాట. అసలు టేస్టే లేదు, మసాలా లేదు దీంట్లో. జనాలు ఎలా తింటారో ఏమో తెలియదు కానీ ఇదిగోండి అంతే అండి బ్రెడ్. అండ్ ఇంకోటి చెప్పాను కదా పికిల్స్ లాంటివి ఉంటాయని చెప్పి, ఆ పికిల్స్ కూడా తెచ్చాను నేను. ఇదిగోండి, ఈ డబ్బా తీయడానికి గంటసేపు పట్టిందనమాట. అది ఇళ్ళ దగ్గర అనుకోండి మిషన్ ఉంటుంది అనమాట, ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతారు. మనం అలాంటివన్నీ తీసుకోం కాబట్టి అసలు ఇదిగోండి ఇట్లా వాటర్లో వేసేసి ఉంటారనమాట ఇవి. మరి ఎట్లుంటాయి ఏమో తెలియదు కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాము. స్మెల్లే చాలా ఘోరంగా ఉంది గాయస్, అస్సలు నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు ఉంటే ట్రై చేయండి. కీరా అనుకుంటా, చూడండి వెనక ఇది కీరా లాగుంది కదా. వాటర్ డ్రాప్స్ నా నోట్లో పడితే ఎంత చండాలంగా ఉందో అసలు. అస్సలు బాగాలేదు. అస్సలు బాగాలేదు, తినలేదు నేనైతే. వాళ్ళు ఎలా తింటారో అసలు ఏమో తెలియదు కానీ నేనైతే అస్సలు తినలేకపోయాను, అంత దరిద్రంగా ఉంది. అసలు టేస్ట్ కూడా అంత వర్స్ట్గా ఉంది, నా వల్ల అయితే అవ్వలేదన్నమాట. ఎవరికి తినే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, మీరు తింటున్నప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పి. ఒకవేళ ట్రై చేయాలనుకున్నా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసరికి మనకి ఇండియాలో మీల్ టైం అనేది ఒక పెద్ద ఫంక్షన్ లాంటిది అనమాట.
అందరం మమ్మీ, డాడీ, తమ్ముడు, బ్రదర్స్, సిస్టర్స్ అందరం టేబుల్ మీద కూర్చొని మంచిగా ఒకరికొకరు సర్వ్ చేసుకుంటూ అన్నీ తింటూ ఎంజాయ్ చేస్తామన్నమాట మీల్ టైం. మనం తినే ఫుడ్ అనేది మనం చేతులతో తింటాం మోస్ట్లీ. అదొక ఆర్ట్ అనుకోవచ్చు మనకి. ఏ ఫుడ్ అయినా ఏదో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా మనము చేతులతోనే తింటాం. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవే కాదు, అండ్ మళ్ళీ మనం ఒక స్నాక్స్ టైం కూడా ఉంటుంది మనకి అరౌండ్ 4 to 5 o'clock. ఏదైనా సమోసా, బజ్జీ ఇలాంటివి తెచ్చుకొని తింటాము, ఆర్ ఎల్స్ చాయ్ తాగుతాము. మీకు ఒక విషయం చెప్పనా, మోస్ట్ ఆఫ్ ద డే మనం తింటూనే ఉంటాం గైస్. ఎవ్రీడే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 8 or 9కి స్టార్ట్ అయితే నైట్ 10 to 11కి ఎండ్ అవుతుంది అనమాట మన ఈటింగ్ విండో అనేది. ఇప్పుడు మనం జర్మనీ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వాళ్ళు మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనేది అరౌండ్ 7 to 8 ఫినిష్ చేసేస్తారు. అండ్ అది కూడా మళ్ళీ దోశ, ఇడ్లీ అలాంటివి తినరు. జస్ట్ బ్రెడ్, చీజ్ కానీ లేకపోతే కాఫీ అలాంటివి తాగుతారు. అండ్ లంచ్ అనేది వాళ్ళు అరౌండ్ 12 to 2 మధ్యలో అయితే ఫినిష్ చేసేసుకుంటారు. అది కూడా సలాడే అనమాట. ఆకులు ఉంటాయి, ఆ ఆకులు అండ్ పర్పుల్ క్యాబేజ్, లెట్యూస్, చికెన్ ఉంటుంది. కొన్నిసార్లు చికెన్ తినే వాళ్ళకైతే మయోనీస్లు ఇంకేవేవో సాస్లు ఉంటాయి, అన్నీ వేసి కలిపేసుకొని తింటారనమాట. వాళ్ళకి అదే లంచ్. కానీ మన కేస్ లాగా కాదు. అండ్ అది చాలా లైట్గా ఉంటుంది గైస్ ఆ ఫుడ్ అనేది. మనలాగా వాళ్ళకి స్నాకింగ్ అనేది అలాంటివి ఎక్కువ ఇష్టపడరు అనమాట. పకోడీలు, సమోసాలు అలాంటివి ఏ తినరు. స్నాక్ టైం అనేది ఏముండదు. అండ్ డిన్నర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారనమాట. ఏదో బ్రెడ్ కానీ, శాండ్విచెస్ కానీ, ఆరెల్స్ అలాంటివి మోస్ట్లీ హెవీగా ఏం తీసుకోరు. అది కూడా 6 to 7 ఫినిష్ అయిపోయింది డిన్నర్ అనేది వాళ్ళకి. అండ్ వీళ్ళు ఏంటంటే ఫుడ్ అనేది ఏ ఫుడ్ అయినా అవనివ్వండి, ఒక నైఫ్, ఒక ఫోర్క్, ఆ రెండితోనే తింటారు. వాళ్ళు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చేత్తో తినడం కానీ చూసారంటే వాళ్ళు కొద్దిగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళు వియర్డ్గా చూస్తారనమాట మనల్ని. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని కూడా నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ట్రైన్స్లో కానీ అలాగా నేను పాపకు ఫుడ్ తీసుకెళ్తాను. మోస్ట్లీ పాపకు ఫుడ్ తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చేత్తోనే తినిపిస్తాను. స్పూన్తో తింటే నాకు ఎందుకో కొద్దిగా తింటుంది అనిపించింది అనమాట. అందుకని వాళ్ళు నన్ను చూసేవాళ్ళు, చూసి వియర్డ్గా చేసేవాళ్ళనమాట. ఏంటి అమ్మాయి ఇట్లా చేస్తుంది అన్నట్టు చూసేవాళ్ళు. కాకపోతే అది మన హ్యాబిట్స్ కాబట్టి మనం మార్చుకోలేము కాబట్టి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనమాట అవన్నీ. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా ఫోర్క్, ఒక నైఫ్ ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి భద్రంగా. అవి చాలా ఉంటాయి గైస్ అవి. అండ్ ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాము. 2015లో కానీ 2012 to 2015 వచ్చిన వాళ్ళకి అసలు మన ఇండియన్ స్పైసెస్ అనేవి దొరకడం చాలా కష్టం అవ్వేది. అప్పుడు కనీసం మంచి రైస్ కూడా దొరికేది కాదు. మీకు తెలిస్తే పార్బాయిల్ రైస్ అంటారు చూసారా, అలాంటి కైండ్ ఆఫ్ రైస్ దొరికేది అంట అప్పట్లో. అది కూడా చాలా కష్టం అనేసి అంటారు. అవి చాలా చాలా గట్టిగా ఉంటుంది ఆ రైస్. అండ్ కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. నేను ట్రై చేశాను ఒకసారి, అస్సలు నచ్చలేదన్నమాట నాకైతే. అండ్ ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ స్టోర్స్ వచ్చాయి, ఏషియన్ స్టోర్స్ వచ్చాయి, టర్కిష్ స్టోర్స్ వచ్చాయి, అరబిక్ వాళ్ళ స్టోర్స్ వచ్చాయి. మనకు అన్నీ ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మనకి లిడిల్, ఆల్డీ, రేవెల్ కూడా లెంటిల్స్ అనేవి దొరుకుతున్నాయి మంచిగా. అన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొరియాండర్ కానీ, క్యూకుమ్, ఇంకేంది మనకి తువర్ దాల్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ లెంటిల్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో ఇప్పుడు వచ్చాయి. ఎందుకంటే ఇండియన్స్ అనేవాళ్ళు వచ్చేవాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇక్కడికి చదువుకోవడానికి కానీ, ఆరల్స్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇక్కడ వాళ్ళు కూడా అంటే మనకి అనుకూలంగా అన్నీ తెచ్చి పెడుతున్నారనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో అన్నీ దొరుకుతున్నాయి, దొరకట్లేదని కాదు, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట మామూలు బయట మనం తీసుకునే దానికంటే, అదనమాట. అండ్ ఇంకో టిప్ మీకు ఒకటి చెప్పనా, ఎప్పుడు మనకి ఎక్కడ బయటికి వెళ్ళినా జర్మన్ ఫుడ్డే దొరికిద్ది. మోస్ట్ ఆఫ్ ద పెద్ద సిటీస్లో తప్ప ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు జర్మన్ ఫుడ్ ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే మన ఫ్లేవర్స్ కొద్దిగా దాంట్లో యాడ్ చేయండి.
ఇదర్ మనకి కారం అంటే ఇష్టము, చిల్లీ పౌడర్ కానీ ఆర్ ఎల్స్ ఇంకేమంటాము కొరియాండర్ పౌడర్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్పైసెస్ మన టచ్గానే యాడ్ చేసుకుంటే కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇదనమాట నా ఫుడ్ ఎక్స్పీరియన్స్ మన ఇండియాకి జర్మనీకి. అండ్ నేను దీంట్లో ఏమైనా టాపిక్స్ మాట్లాడడం కానీ మిస్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి, కమెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్కి మీరందరూ చాలా చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేబీ నెగిటివిటీ కూడా వస్తుంది, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నెగిటివ్ చేసే వాళ్ళు నెగిటివ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ వల్లే మనం ఏదో ఒక రోజు మంచి పొజిషన్ కూడా వెళ్తాము. వాళ్ళు నెగిటివ్ చేయడం వల్లే మనం ఫేమస్ కూడా అవ్వచ్చు. అలా కూడా అనుకొని మనకి మనమే మోటివేట్ అవ్వాలి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరు ఏ కైండ్ ఆఫ్ జర్మన్ ఫుడ్ని ట్రై చేశారో అనేది కమెంట్ సెక్షన్లో కూడా టైప్ చేయండి. ఏం కైండ్ ఆఫ్ ఫుడ్ ట్రై చేశారు ఏంటి అని కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ నేను అన్నీ చెక్అవుట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ గాయస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ స్టోరీస్, మీకేమైనా స్టోరీస్ ఉంటే అవి కూడా షేర్ చేయండి. Until then, see you. Bye bye. See you in the next vlog. Lots of love.